ఫస్ట్ ఈ విషయం చెప్పండి, మీలో ఎంతమందికి కట్ చేసేటప్పుడు ఇలా పచ్చి టొమాటో ముక్కలు తినడం ఇష్టం? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్ విత్ ఎంవిఎల్. ఈ వీడియోలో నేను మీకు ఒక ఐటెం చూపించబోతున్నాను. ఆ ఐటెంని నేను నా లైఫ్లో ఇప్పుడే ఫస్ట్ టైం తింటున్నాను అనమాట. ఇప్పటి వరకు తినలేదు. ఇంకో విషయం ఏంటంటే, నేను ఈ మధ్య మా ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడ మాట్లాడినా కూడా అందరూ ఏమంటున్నారంటే, నువ్వు 0.5x స్పీడ్లో మాట్లాడుతున్నావు అని అంటున్నారు. నిజంగా నేను అంత స్లోగా మాట్లాడుతున్నానా? మీకు కూడా అలాగే అనిపిస్తుందా? అనిపిస్తే కమెంట్ చేయండి. ఏంటబ్బా ఈ ప్రాసెస్ మొత్తం ఎప్పుడు చేసే బిర్యానీలానే ఉంది, కానీ ఫస్ట్ టైం తింటున్నా అంటుంది అనుకుంటున్నారు కదా. నిజంగానే ఇది ఫస్ట్ టైం తింటున్నా. అదేంటో తెలియాలంటే వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఎందుకంటే ఐటమ్ ఏంటో వీడియో ఎండ్లో ఎలాగో రివీల్ అయిపోతుంది కాబట్టి. హాఫ్ వరకు దీని ప్రాసెస్ అంతా అయితే మనం బగారా రైస్ కానీ వెజిటబుల్ రైస్ కానీ చేస్తాం కదా, అలాగే సేమ్ ప్రాసెస్ ఇంకా కంప్లీట్ అవ్వక ముందే ఇలా ఈ టొమాటోస్ అండ్ ఆనియన్ మిక్చర్ మొత్తం కలిసి కర్రీలా అయిపోయింది. దాన్ని చూస్తే డైరెక్ట్ గా అలాగే తినేయాలనిపిస్తుంది. దీనికోసం ప్యారలల్ గా పక్కనే రైస్ కూడా బాయిల్ చేసుకుంటూ ఉండాలి. ఈ వైపు అయితే మనకి టొమాటో గ్రేవీ మొత్తం రెడీ అయిపోయింది. అంతా బానే ఉంది, కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కరెక్ట్ గా దమ్ పెట్టే క్లిప్ మాత్రం మిస్ అయిపోయింది నా దగ్గర. కానీ జనరల్ గా బిర్యానీ ప్రాసెస్ లో దమ్ పెట్టుకోవడం ఎలాగో అందరికీ తెలిసే ఉంటుందని ఇంతవరకే పోస్ట్ చేస్తున్నాను. ఫైనల్లీ ఇట్స్ రివీలింగ్ టైం అనమాట. ఈ ఐటమ్ ఏంటంటే ఎగ్ దమ్ బిర్యానీ, హైదరాబాదీ స్టైల్. అలాగే ఇప్పటి వరకు ఎగ్ దమ్ బిర్యానీ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్కి. ఇంతే ఈ వీడియో. బాయ్ బాయ్.